హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సువిద్య అకాడమీ. నేను మీ మల్లికార్జున్, తెలుగు ఫ్యాకల్టీ అండ్ మోటివేషనల్ స్పీకర్. సో ఈరోజు మీ దగ్గరికి ఒక మంచి టాపిక్ చెప్పడం కోసం వచ్చానండి. సో ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు భయ్యా ఒక్కసారి సువిద్య అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి భయ్యా, షేర్ కూడా చేస్తూ ఉండండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో ప్రీవియస్ 2 వీడియోస్ ఉన్నాయండి. 120 days ప్లానింగ్ ఆల్రెడీ ఫస్ట్కి ఇచ్చానండి, April 1st ఇచ్చాను. ఆల్రెడీ 12 days కంప్లీట్ అయిపోయింది. సో 120 days ప్లాన్ కానీ, అలాగే ఎలాంటి బుక్స్ రెఫర్ చేయాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే టెట్ కానీ డిఎస్ కానీ ఏ బుక్స్ చదవాలనే దానిపైన మొన్న రీసెంట్గా వీడియో చేశాను. ఈ 2 వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియోలోకి రండి, ఇంకా బాగా కనెక్ట్ అవుతుందండి. దయచేసి ఆ పని చేయండి. ఇకపోతే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, చాలామంది నాకు మెసేజ్ కూడా పెడతా ఉన్నారండి కామెంట్ సెక్షన్లో కానీ ఇతరత్ర. సో చదవలేకపోతున్నాం సార్, ప్రిపేర్ అవ్వలేకపోతున్నాం సార్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ టెట్ కానీ డిఎస్సి కానీ అండ్ గురుకుల కానీ అలాగే గ్రూప్స్కి సంబంధించిన ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా సో మోస్ట్ ఇంపార్టెంట్ అందరికీ జరగబోయేటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, మనం బాగా చదువుదాం అనుకుంటామండి, పొడిసేద్దాం, ఎరగదిద్దాం, కరగదిద్దాం అనుకుంటామండి. అంటే పెద్ద టైం టేబుల్ వేసుకుంటామండి, 5 days ఫాలో అవుతాం. టైం ఉంటుంది, టేబుల్ ఉంటుందండి. టైం ఉంటుంది, టేబుల్ మాత్రం ఎక్కడో పోయి ఉంటుంది. సో మంచి రివిజన్ ప్లాన్ చేసుకుంటాం, రివిజన్ ఉండదు, ప్లాన్ మాత్రమే ఉంటుంది. అంటే ఒక 5 days మనము ఫాలో అవుతాం సార్, కానీ 6th day వచ్చేసరికి మళ్ళీ డిమోటివేట్ అయ్యి ఆ ప్లాన్ ఎక్కడో పడిపోయి ఉంటుంది. ఇది జరుగుతూ ఉంటుంది. మరి లేదు సార్, నేను ఎండింగ్ వరకు కంపల్సరీగా ప్రతి పాయింట్ నేర్చుకుంటూ సక్సెస్ అవ్వాలి అన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సార్. కంపల్సరీ నీలో మార్పు అనేది 100% వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. సార్ మరి ఎలా సార్, ఏ విధంగా నేను ఎండింగ్ వరకు నాలో ఉన్నటువంటి మోటివేషన్ తగ్గకుండా ఉండాలి అన్న పాయింట్ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకు కొన్ని బలమైన పాయింట్ చెప్తా. అందులో ముఖ్యమైన బల పాయింట్ ఈ వీడియోలో మాట్లాడుతానండి. ముఖ్యమైన బలమైన పాయింట్ ఈ ఫస్ట్ వీడియోలో మాట్లాడుతున్నాను. సో 120 days ప్లాన్ ఇచ్చానండి, బాగుంది. సో ఎలాంటి బుక్స్ రెఫరెన్స్ చేయాలి, ఏం తీసుకోవాలనేది సెకండ్ వీడియోలో చెప్పాను. ఈ రెండింటిని ప్యారల్గా ప్లాన్ చేసుకునే వెళ్ళే సందర్భంలో డిస్టర్బెన్స్ ఏమొస్తాయి అనే దానిపైన చూస్తే, పాయింట్ 1, అసలు నాకు జాబ్ వస్తుందా, నా ముఖానికి జాబ్ వస్తుందా, నేను కొట్టగలుగుతానా, ఎంతమంది రాస్తున్నారు ఎగ్జామ్ అనేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నీ మైండ్లోకి వస్తుందండి. మరి ప్రాబ్లం నీకేనా అంటే నో అండి, నో సార్. కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే 98 members కూడా ఇదే సమస్యతో బాధపడతారండి. ఎవరికి చదవాలని ఇంట్రెస్ట్ ఉండదండి. ఒక్కసారి రంగంలోకి దిగి మనం కనుక సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. సో నేనేమంటానంటే, మరి ఏ విధంగా మనం డిమోటివేట్ అవ్వకుండా ఉండాలి, ఏం చేయాలి సార్ అనే దాన్ని కనుక గమనిస్తే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, బలమైన పాయింటే మన బ్రెయిన్ అండి. బ్రెయిన్, ఈ బ్రెయిన్లో ఉన్నటువంటి ఈ బ్రెయిన్ ఏం చేస్తుందంటే దానికి తప్పు ఒప్పు ఏం తెలియదండి. మనం ఏం చెప్తే అది ఫాలో అవుతుంటుంది. బ్రెయిన్లో ఉన్నటువంటి బ్రెయిన్ని కంప్లీట్గా పాజిటివ్ వైబ్రేషన్స్తో నింపడం జరగాలి. బ్రెయిన్లో సక్సెస్ఫుల్ ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్గా ఫీడ్ చేయాలండి. ఫీడ్ చేయాలి అంటే బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఏం చదువుదాంలే, ఏమొద్దులే, ఎందుకులే అనిపిస్తుంటుంది. కానీ బ్రెయిన్లో ఎప్పుడైతే బలమైనటువంటి పాయింట్స్, సక్సెస్ అవ్వగలను అనేటువంటి ఒక నమ్మకాన్ని కనుక బ్రెయిన్కి కలిగిస్తే నిన్నెవరు ఆపలేరు సార్, నిన్నెవరు ఆపలేరు. సో నేనేమంటున్నానంటే ఆ బ్రెయిన్కి కంప్లీట్గా ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాల్సిందే. మరి ఏం చేస్తే బాగుంటుందంటే మోస్ట్ ఇంపార్టెంట్ సక్సెస్ ఫార్ములాని నింపాలండి. అంటే ఒక వ్యక్తి కష్టపడితే, ఒక పర్సన్ కనుక కష్టపడితే ఎప్పుడైనా సక్సెస్ సాధించగలము అనేటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ని మన బ్రెయిన్లో నింపగలిగితే అద్భుతం అండి. దీన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలంటే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ స్టోరీ అండి, దయచేసి స్కిప్ చేయకండి సార్, చాలా బాగుంటుంది. ఇన్స్పిరేషన్ స్టోరీ, ఒక మోస్ట్ ఇంపార్టెంట్ స్టోరీ, చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ 2011 అండి, 2011 April 12న అర్ధరాత్రి ఒక అమ్మాయి ఆల్మోస్ట్ 9 to 10 మధ్యలో లక్నో టు ఢిల్లీ ట్రైన్ ఎక్కిందండి. జరిగిన స్టోరీ ఎంత బాగుంటుందో చూడండి, ఎండింగ్ వరకు వినండి.
ట్రైన్ ఎక్కిందండి, జనరల్ బోగిలో కూర్చుంది. ఆమె ఒక ఎగ్జామ్ రాయడానికి కోసం వెళ్తుంది. అదే ట్రైన్లో, అదే జనరల్ బోగిలో రాత్రి 11 గంటలకి కొంతమంది దొంగలు పడ్డారండి. దొంగలు పడి ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళందరినీ దోచుకుంటున్న సందర్భంలో ఆ అమ్మాయి దగ్గర ఉన్న గోల్డ్ చైన్ని లాగడం కోసం ట్రై చేశారండి. ఆ అమ్మాయి వాళ్ళ నుంచి తప్పించుకోవడం కోసం విపరీతంగా ప్రయత్నం చేసింది, ఫైట్ కూడా చేసిందండి. కానీ అనుకోని కారణాల చేత ఆ అమ్మాయి ఆ ట్రైన్ నుంచి తోసేశారండి. తోసేసరికి ఆ అమ్మాయి వెళ్ళి అవతల ట్రాక్ మీద పడ్డది. అవతల ట్రాక్ మీద ఒక లెగ్ పడ్డదండి, ఇంకో లెగ్ బయటపడ్డది. ఒక లెగ్ అవతల ట్రాక్ మీద పడ్డది, ఇరుక్కుపోయిందండి. తను లేవలేని స్థితిలో ఉంది. రాత్రి 11:45 లేవడానికి ట్రై చేస్తుంది. కాలు ఇరిగింది, కాలు ఇరిగిపోయింది, మొత్తం ఇక్కడ వెనకాల ఉన్న స్పైన్ అంతా దెబ్బతింది, ఇంకొక కాలు అంతే మొత్తం బెండ్ అయిపోయింది. అసలు చాలా దారుణమైన స్థితిలో ఉందండి. అదే నిమిషంలోనే మరొక నిమిషంలో ఇంకొక ట్రైన్ వచ్చిందండి. అదే ట్రాక్ నుంచి కాలు మీద నుంచి వెళ్ళింది సార్. ఆ లెగ్ మీద నుంచి వెళ్ళింది, లెగ్ మొత్తం క్లోజ్. అలా రాత్రి మొత్తం అండి దాదాపుగా ఆ అమ్మాయి కాలు నుంచి ఒక 20-30 ట్రైన్లు వెళ్ళినాయట సార్. ఒక 20-30 ట్రైన్లు వెళ్ళినాయట. ఏమి చేయలేని స్థితిలో, నిర్మానుష్యమైన ప్రదేశం అండి, అదే అడవి ప్రదేశం. చీకట్లో ఎవరికి తెలుస్తుందండి? ఎవరు చూసి చెప్పండి? అరిసిన కేకలు పెట్టినా ఎవరు పట్టించుకునే నాదులు లేరండి. ఆ సమయంలో ఇంకా ఘోరమైనటువంటి విషయం ఏం తెలుసా సార్? అక్కడ ఉన్న ట్రాక్లో ఉన్న ఎలుకలండి, ట్రాక్లో ఉన్న ఎలుకల ఆ బ్లడ్ని చూసి వచ్చి కాలుని కొరుకుతుంటే ఎంత పెయిన్ అంటే ఆ పెయిన్ని భరిస్తూ రాత్రి మొత్తం ఉంది సార్ ఆమె. పాపం ఉదయం పూట అదృష్టమేమో 5-6 గంటలు అక్కడ ఉన్న రైతులు ఆమెను చూసి తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారండి. హాస్పిటల్లో ట్రీట్మెంట్ డాక్టర్స్ ఇస్తున్న సందర్భంలో వాళ్ళు ఒక మాట అన్నారు, వెంటనే సర్జరీ చేయాలి, బట్ అనిస్థిషియా డాక్టర్ ఇక్కడ అందుబాటులో లేరు అనేసరికి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉంటే ఆమెను అడిగారు, ఏమమ్మా అనిస్థిషియా డాక్టర్ లేరండి, కొంచెం ఆగండి, మీరు ఒక రోజు వెయిట్ చేయనంటే ఆమె ఒక మాట అన్నది, అవసరం లేదు సార్, అనిస్థిషియా డాక్టర్ రాత్రి భరించిన నొప్పితో పోలిస్తే మీరు చేసే సర్జరీ చాలా తక్కువే సార్, చేసేయండి సార్. అనిస్థిషియా లేకుండానే లెగ్ సర్జరీ పూర్తి చేసుకుందండి ఆ అమ్మాయి. అలా దాదాపుగా 4-5 నెలలు కొంచెం రికవర్ అవుతున్న సందర్భంలో ఆమె ఫుట్బాల్ ప్లేయర్, వాలీబాల్ ప్లేయర్ కూడా అండి. గతంలో పేపర్లో ఒక న్యూస్ వచ్చింది. ఏమని వచ్చిందంటే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందని కొంతమంది, లేదా అమ్మాయి టికెట్ లేకపోవడం వల్ల ట్రైన్ నుంచి దూకి చనిపోవడానికి ప్రయత్నం చేసింది మరొక రూమర్స్ అండి. ఆ రూమర్స్ విన్న తర్వాత ఆమె చాలా బాధపడి సొసైటీలో నేనేదో ప్రత్యేకత ఉండాలని, నాకు ఏదైనా ఉండాలనే ఉద్దేశంతోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని నిర్ణయించుకుందండి. ఆమె ఎవరో కారండి, అరుణిమ సిన్హా. ఒకసారి గూగుల్ కొట్టి చూడండి, ఆమె ఎవరో కారండి, అరుణిమ సిన్హా. ప్రపంచంలోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి వికలాంగ మహిళ, తొలి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అరుణిమ సిన్హానండి. నిజంగా ఆ లక్ష్యాన్ని తన హృదయంలో ఏర్పాటు చేసుకొని 5-6 నెలల తరువాత ఒక లెగ్ పోయిందండి. ఒక లెగ్లో రాడ్ పెట్టారు, ఇంకో లెగ్ కంప్లీట్ ఆర్టిఫిషియల్ లెగ్, వెనకాల స్పైన్ దెబ్బతిన్నది. అయినప్పటికీ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి వ్యక్తి అయినట్టే బచేంద్రి పాల్ దగ్గరికి వెళ్ళి తన లక్ష్యాన్ని చెప్పింది. సార్ నాకు ఎలాగైనా ట్రైనింగ్ ఇవ్వాలి సార్ మీరు. అందరు నవ్వారండి, ఏం మాట్లాడుతున్నావమ్మా, నీ వల్ల ఏమవుతుంది, కాళ్ళే లేవు, కాళ్ళు ఉన్నోళ్ళకే సాధ్యం కావట్లేదు, నీ వల్ల ఏమవుతుందని అందరు ఎగతాళి చేశారు సార్. అయినప్పటికీ చెక్కు చెదరకుండా, భయపడకుండా 2 సంవత్సరాలు కఠోర శ్రమతో 2013 అండి, 2013 మే 21వ తారీఖున 11:45 ఆమె ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిందండి. అధిరోహిస్తున్న క్రమంలో ఐ థింక్ అక్కడ ఎవరెస్ట్ శిఖరం అధిరోహించే సందర్భంలో స్పెల్స్ అనమాట. ఐ థింక్ ఫస్ట్ క్యాంప్, సెకండ్ క్యాంప్, థర్డ్ క్యాంప్ ఉంటాయండి. థర్డ్ క్యాంప్ వెళ్ళేసరికి ఆక్సిజన్ అయిపోతుందండి, చాలా హైట్లో ఉంటుంది. తన దగ్గర ఆక్సిజన్ కంప్లీట్ అవుతున్నా, తన లెగ్ బ్రేక్ అవుతున్నా, బాగా బ్యాక్ పెయిన్ వస్తున్నా కూడా వెళ్తున్న క్రమంలో ఎన్నో డెడ్ బాడీస్ కనిపిస్తుంటాయండి. గతంలో వెళ్ళి చనిపోయిన వాళ్ళ డెడ్ బాడీస్ కనిపిస్తున్నా, అవన్నీ చూస్తూ భరిస్తూ తను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకుందండి. స్టిల్ ఇంకా ప్రపంచంలో అనేక శిఖరాలు అధిరోహిస్తూనే ఉందండి. ఆమెనే అరుణిమ సిన్హా. ఒకసారి గూగుల్ పెట్టి చూడండి సార్.
నేను ఏమంటానంటే ఈ స్టోరీస్ విన్న తర్వాత, ఈ స్టోరీ విన్న తర్వాత మనలో ఏం మార్పు రావాలంటే సార్, కాళ్ళుండి చేతులుండి పవర్ఫుల్గా ఆరోగ్యంగా ఉండి 5 ఫ్లోర్లు ఎక్కడానికి ఎంత ఇబ్బంది పడతాం తెలుసా సార్? ఒక్కోసారి 5 ఫ్లోర్లు ఎక్కి దిగినసరికి ఒక్కసారి ఎంతో అలసటకు లోనవుతామండి. అలాంటిది ఒక పెద్ద యాక్సిడెంట్ అయిన తర్వాత ఎవరెస్ట్ శిఖరాన్ని ఎదురించిందండి, మామూలు వ్యక్తి కాదండి ఆమె. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే బ్రెయిన్లో పాజిటివ్ వైబ్రేషన్స్ బలంగా నాటాలి సార్. మనం దాంట్లో జీవం పోయాలి సార్. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, మనకి గతంలో నోట్ల మార్పిడి జరిగిందండి. నోట్ల మార్పిడి జరుగుతున్న క్రమంలో కొత్త నోట్లు వచ్చాయి మార్కెట్లోకి, మీకు తెలుసో లేదు. కొత్త నోట్లు వచ్చిన తర్వాత వాటిని చూసి 500 నోట్స్ 2000 నోట్స్ చూసిన తర్వాత అందరూ ఏమనుకున్నారంటే ఇవి చిన్నపిల్లల్లా ఆడుకునే నోట్లలాగా ఉన్నాయి అనుకున్నారండి. బ్రెయిన్కి ఇంకా దాని గురించి తెలియదు, అది మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. కానీ సంవత్సరం తర్వాత అవి ఒరిజినల్ నోట్ లాగా అనిపించినాయి. అంటే బ్రెయిన్ని ట్యూన్ చేసుకునే సిస్టంలో లేదు అప్పుడు. సో నేనేమంటానంటే సక్సెస్ఫుల్ స్టోరీస్ అన్ని వినడం నేర్చుకోండి. మన బ్రెయిన్కి ఏదైతే సంకేతాలు పలుకుతామో అది మాత్రమే అది ఫీడ్ చేసుకుంటుందండి. ఇది నేను చెప్పింది కాదండి, సైంటిఫిక్గా రుజువైంది కూడా. సైంటిఫిక్గా రుజువైందండి. మీరు ఎవడు సినిమా చూడండి, ఒక డైలాగ్ బాగా నచ్చింది. రామ్ చరణ్ గారు అల్లు అర్జున్ గారు చనిపోయిన తర్వాత ఎండింగ్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి చనిపోయాడంటే బతకాలనుకుంటున్నాడనే డైలాగ్ కొడుతుందండి. అంటే బతకాలనుకుంటున్నాడనేటువంటి ఆశతో చనిపోయే వ్యక్తి కూడా బతికాడండి. కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయండి, ఇప్పటికీ సైంటిఫిక్గా కొన్ని ప్రూఫ్ అయ్యాయి కూడా. అంటే తన ఏదైతే బలమైన ఆశయం పెట్టుకుంటాడో చివరి వరకు ఉంటుందో అది ఎప్పుడైనా తీరుతుందనేటువంటి ఒక ప్రూఫ్ కూడా ఉందండి, సైంటిఫిక్గా రుజువు కూడా అవుతుంది. సో నేనేమంటున్నానంటే మీ బ్రెయిన్లో బలమైనటువంటి సంకేతాలు పంపండి, దాన్ని పాజిటివ్ వైబ్రేషన్స్తో నింపే ప్రయత్నం చేయండి సార్ ప్లీజ్. మీరు కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే గ్రూప్స్ కానీ డిఎస్సి కానీ టెట్ కానీ ఎనీ ఎగ్జామ్ గురుకుల కానీ ఎనీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న సందర్భంలో నువ్వు ప్రిపేర్ అవుతున్న రూముల్లో కంప్లీట్ మోటివేషన్ కొటేషన్స్, నువ్వు చూస్తున్న ప్రతి వీడియో కూడా సక్సెస్ఫుల్ స్టోరీస్ వినే ప్రయత్నంలో చేయాలి. ఆ ఎన్విరాన్మెంట్లో ఆ వాతావరణంలో పెరగాలి సార్. భాష నేర్చుకునే చిన్నపిల్లవాడు తెలుగు లాంగ్వేజెస్తో అంటే తెలుగు కమ్యూనికేషన్ వాళ్ళతో పెరిగితే తెలుగు వస్తుందండి. హిందీ కమ్యూనికేషన్ వాళ్ళతో పెరిగితే హిందీ వస్తుంది. ఫారెన్లో పెరిగితే ఇంగ్లీష్ వస్తుందండి. ఏ ఎన్విరాన్మెంట్లో పెరిగితే ఆ లాంగ్వేజ్ అనేది ఎలా వస్తుందో కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎప్పుడైతే సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటావో, దిస్ ఇస్ ఇంపార్టెంట్ డైలాగ్, సెల్ఫ్ మోటివేషన్, నిన్ను నీవు ప్రేరేపించుకోవాలి సార్. ఫ్యాకల్టీ మోటివేషన్ కానీ నా మోటివేషన్ కొంతవరకు పనిచేస్తుందండి. కంప్లీట్ లాంగ్ టర్మ్ మోటివేషన్ ఉండాలి. నీ లోపల నిన్ను నీవు మోటివేషన్ చేసుకుంటూనే ఉండాలి ఎండింగ్ వరకు. సో అది పాయింట్. సో కంపల్సరీగా మీరు ఎగ్జామ్ వరకు నేను సక్సెస్ అవ్వాలి అనుకో. 1000 మంది నీ గురించి గొప్పగా చెప్పుకోవాలంటే 100 మంది గొప్ప వాళ్ళ చరిత్రను చదవాలి సార్. నువ్వు సక్సెస్ అవ్వాలంటే 100 మంది సక్సెస్ఫుల్ పర్సన్స్ యొక్క స్టోరీస్ చదవాల్సిందే, ఆ మోటివేషన్ డైలాగ్స్ వినాల్సిందే. అప్పుడు బ్రెయిన్ అనేది కంప్లీట్గా సక్సెస్ ఫార్ములాతో నిండిపోతుంది. ఇక ఎవరు చెప్పినా ఆగదండి. కసిగా చదవాలి సార్, కొట్టాలనే కసితో చదవాలి సార్. ఇక్కడ ఈ మధ్య కాలంలో స్కూల్ అసిస్టెంట్ అంతా డిసప్పాయింట్ అయిపోతున్నారు. ఎస్జిటి వాళ్ళకి మంచి పోస్టులు ఉంటాయి నో డౌట్, స్కూల్ అసిస్టెంట్ డిసప్పాయింట్ అయిపోతున్నారు. అసలు అవ్వద్దండి. గ్రూప్స్ వాళ్ళు కూడా అవ్వద్దండి. తక్కువ పోస్టులు ఉన్నాయి, ఏం అవ్వద్దండి. కాలు లేకుండా అధిరోహించిందండి ఆమెను ఇన్స్పిరేషన్గా తీసుకోండి, కసి పెట్టుకోండి. పక్కోడి మీద కసి కాదు, కొట్టాలి అనే కసి నరాల్లో ఫిక్స్ అవ్వాలండి. కళ్ళల్లో కసి ఉంటే గుండెల్లో దమ్ వస్తుంది, మెమరీలో పవర్ వస్తుంది భయ్యా. కళ్ళల్లో మబ్బు ఉంటే గుండెల్లో జబ్బు వస్తుంది, మెమరీలో దుమ్ము వస్తుంది. తీసేయండి సార్ దుమ్ముని చెత్తని. మన మైండ్లో మెయిన్ ఇంపార్టెంట్ స్కూల్ అసిస్టెంట్ కానీ గ్రూప్స్ కానీ ఎస్జిట్ వాళ్ళు అయితే కొంత ప్లాన్ ప్రకారం వెళ్తే జాబ్ కొట్టొచ్చు భయ్యా, నో డౌట్ 50 నుంచి 100 పోస్టులు ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి గ్రూప్స్ వాళ్ళకి చాలా తక్కువ పోస్టులు ఉంటాయండి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ మైండ్లో ఎలాంటి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకోవాలంటే కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలనుకోండి. 15 సంవత్సరాల సర్వీస్ ముందండి స్కూల్ అసిస్టెంట్ జాబ్ కొడితే. ఎస్జిటి వాళ్ళకన్నా 15 years ప్లస్ 15 ఏళ్ళ సర్వీస్ ముందుంటావు. గ్రూప్స్ ఇక చెప్పొద్దు, అద్భుతం. గ్రూప్స్ కొట్టాడు అద్భుతం అండి. తక్కువ పోస్టులు ఉంటాయి,
తక్కువ పోస్టులు ఉన్నాయంటే డిమాండ్ ఎక్కువ ఉన్నట్టే గుర్తుపెట్టుకోండి. అలాంటి మూమెంట్స్, అలాంటి ఫీలింగ్స్, అలాంటి వైబ్రేషన్స్ నీ మైండ్లో కనుక నింపితే ఆటోమేటిక్గా ఎనర్జీ భయంకరంగా వస్తుందండి. సో ప్లీజ్ బ్రెయిన్ని కంప్లీట్గా పాజిటివ్గానే ఉంచండి. సక్సెస్ఫుల్ స్టోరీస్ బాగా వినండి. ఇలాంటి పవర్ఫుల్ వీడియోస్ నెక్స్ట్ వీక్ ఎవ్రీ వీక్ 2-3 hours వస్తుంటాయండి. సబ్జెక్ట్ వీడియో కూడా వస్తుంటుంది. కంపల్సరీగా వింటూనే ఉండండి. ఈ వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి భయ్యా. సువిద్య అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే డిఎస్కి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్, ఎగ్జామినేషన్స్కి సంబంధించినటువంటి ప్రతి వీడియో కానీ, ఎగ్జామ్ సిస్టమ్ పైన కానీ సువిద్య ప్లే స్టోర్లో సువిద్య అకాడమీ కూడా యాప్ కూడా ఉంది, డౌన్లోడ్ చేసుకుని దాంట్లో క్లాసెస్ ఉన్నాయి, వినండి. 100% నా వీడియోస్ ఎవరైతే పవర్ఫుల్గా రెగ్యులర్గా చూస్తున్నారో మీరు సక్సెస్ అవ్వాల్సిందే, నో డౌట్. నేను చెప్తున్నా, నేను అయ్యానండి, ఇంకా అవ్వాల్సింది చాలా ఉంది. నేను ఇప్పుడే ఇంకా ఎండింగ్లో లేదండి, స్టార్టింగ్లో ఉన్న, ఇంకా చాలా కావాలి. మీరు కంపల్సరీగా సక్సెస్ అవ్వాలి అనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నానండి. నెక్స్ట్ వీడియో, మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో కమింగ్ సూన్. పేదరికంలో ఉంటే సక్సెస్ అవ్వచ్చా, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి మనం గ్రూప్స్ కొట్టొచ్చా, డిఎస్ కొట్టొచ్చా అనే దానిపైన నెక్స్ట్ వీడియో వస్తుంది. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. డోంట్ మిస్ దట్ వీడియో. ఆల్ ద బెస్ట్.